నిన్న జగన్మోహన్ రెడ్డి తన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపైన చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా కూడా పెనుదుమారాన్ని రేపుతా ఉన్నాయి. ఒకవైపున తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపున ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి 5 ఏళ్ల కాలం పాటు ముఖ్యమంత్రిగా చేసి ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి తన బాధ్యతను మరిచి ఈ రోజున ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి అనేటువంటి ఆగ్రహం కూడా అటు ప్రజా సంఘాల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమా లేదంటే ఏదైనా కుట్రలో భాగమా అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఆయన అధికారంలో ఉన్నప్పుడు చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి అంశం చూస్తే అంగళ్ళ దగ్గర దాడి అంశంలో అప్పుడు ఏదైతే అది చర్చనీయాంశంగా మారిందో అప్పుడు ఈయన మాట్లాడుతూ ఎప్పుడో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని కొట్టారట, అందుకని ఆయన కక్ష పెట్టుకున్నాడు అని చెప్పేసి. నిన్న కూడా అదే మాట మాట్లాడడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడో కాలేజ్ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని కొట్టారు, అందుకే ఇప్పుడు కక్ష తీర్చుకుంటా ఉన్నారు. అదే సమయంలో చంద్రగిరి నియోజకవర్గం ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఓడించి తరిమేశారు. ఈ రోజు నా నియోజకవర్గం అభివృద్ధి చెందకూడదని చెవిరెడ్డి కుటుంబం మీద కక్షగట్టి తప్పుడు కేసులో అక్రమ అరెస్టులు చేస్తున్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? అంటే జగన్మోహన్ రెడ్డి వయసు ఎంత, చంద్రబాబు పెద్దిరెడ్డి వయసు ఎంత? జగన్మోహన్ రెడ్డి తన సమకాలీకుల గురించి చెబితే అవేమన్నా నిజమని నమ్ముతాం. ఇప్పుడు ఇదే మాట రాజశేఖర రెడ్డి కూడా చెప్పుంటే, ఎందుకంటే రాజశేఖర రెడ్డి, పెద్దిరెడ్డి లేకపోతే చంద్రబాబు వాళ్ళు సమకాలీకులు. అంటే రాజశేఖర రెడ్డికి తెలియని ఈ గొప్ప నిజం నీకు తెలిసిందా? అదే నిజమైతే ఆ రోజే రాజశేఖర రెడ్డి పదే ఇదే మాట చెప్పేవాడు కదా. అసలు అయినా జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా దాన్ని నువ్వు రివర్స్లో తీసుకోవాలి. ఏమన్నాడు? కొట్టాడు అన్నాడా? అంటే కొట్టలేదని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సాక్షి పేపర్లో పైన బ్యానర్లో ఏమని రాసి ఉంటుంది? సత్యమేవ జయితే. కానీ నువ్వు దాన్ని రివర్స్లో అర్థం చేసుకోవాలి. జగన్ నినాదం అసత్యమేవ జయితే. అప్పట్లో రాజశేఖర రెడ్డి చంద్రబాబుని విమర్శించేవాడు. ఏమని విమర్శించేవాడంటే చంద్రబాబుకి ఏదో శాపం ఉంది, ఆయన నిజం చెబితే ఆయన తల వేయి ఒక్కలవుద్దని శాపం అని ఏదో సెటైర్ వేసేవాడు. అట్లాంటి కొడుకు పుట్టాడు. ఇది ఇప్పుడు పాపం రాజశేఖర రెడ్డి చంద్రబాబుని ఏమన్నాడో కానీ ఆ శాపం జగన్మోహన్ రెడ్డి రూపంలో పుట్టింది ఆయనకి. ఎవరికి? రాజశేఖర రెడ్డికి. ఇతను నిజం చెబితే తల వేయి ఒక్కలవుద్దని శాపం ఇతనికి ఉందన్నమాట. ఇప్పుడు ఇవాళ పెద్దిరెడ్డి లేకపోతే చంద్రబాబు ఆ రోజు ఎస్వి యూనివర్సిటీలో ఇదే మాట మీరు అన్నారు, 2 ఏళ్ల క్రితం కూడా అన్నాడు. అప్పుడు ఎస్వి యూనివర్సిటీలో పెద్దిరెడ్డితో పాటు పోటీ చేసిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఆయన క్లాస్మేట్ చెప్పాడు. ఏమని? నేను పెద్దిరెడ్డి క్లాస్మేట్స్, మాకు 2 ఏళ్ళు సీనియర్ చంద్రబాబు. అసలు మేము యూనివర్సిటీలో ఎంటర్ అయ్యేటప్పటికి ఆయన వెళ్ళిపోయారు. ఆయన యూనివర్సిటీలో ఆయన అది కంప్లీట్ అయిపోయింది. ఆయన ఉండే హాస్టల్ వేరు బ్లాక్, మేము ఉండే హాస్టల్ బ్లాక్ వేరు అంటూ ఆ ప్రొఫెసర్ నాయుడు అతనేంటి ఆ రోజు యూనివర్సిటీకి తీసుకెళ్ళి చంద్రబాబు ఉండే రూమ్ ఏంటి, లేకపోతే పెద్దిరెడ్డి మేము ఉన్నటువంటి ఆ బ్లాక్ ఏది, అందరం కలిసి భోంచేసే ప్రాంతం ఏది, ఆ డైనింగ్ రూమ్, అవన్నీ కూడా నీకు ఆ వీడియోలో విజువలైజ్ చేసి చూపించాడు ప్రొఫెసర్ నాయుడు. అంటే పోటీ ఆ ప్రొఫెసర్కి పెద్దిరెడ్డికి మధ్య జరిగింది. ఏదన్నా ఉంటే మా మధ్య వాదనలు, మా మధ్య ఘర్షణలు జరుగుతాయి, కానీ మాకన్నా 2 ఏళ్ల సీనియర్. అసలు యూనివర్సిటీలో చదువు అయిపోయి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబుకి పెద్దిరెడ్డికి ఏంటి సంబంధం అన్నాడు. ఆయన ఎకనామిక్స్, ఈయన పొలిటికల్ సైన్స్, నాది ఆంథ్రోపాలజీ అని అంటూ ఆయన చెప్పింది. ఎవరి మాటలు నమ్మాలి? అప్పటికి నువ్వు బొడ్డోడలేదు, అసలు నువ్వు పుట్టలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇదేదో సెటైర్ అనో లేకపోతే వెక్కిరించటమనో, అతను ఏది చెప్పినా అబద్ధమే. ఇది జనానికి అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి నోటెమ్మట వచ్చేది ప్రతిదీ అబద్ధమే. నాకు అసలు సొంత మీడియా లేదు అంటాడు. చెప్పు, నువ్వు చెప్పు, నిజమా అబద్ధమా? సాక్షి వాళ్ళదే కదా. ఇప్పుడు నాకు సొంత మీడియా లేదు అని అతనంటే ఎవరన్నా నమ్ముతారా? అయినా చెప్తాడు, మళ్ళా రేపొద్దున కూడా చెప్తాడు. అంటే పదే ఇదే చెప్పటం ద్వారా నమ్మక సస్తారా ఈ పిచ్చి జనం అనేటటువంటి చులకన జగన్మోహన్ రెడ్డికి. జనం అంటే ఎంత చులకనో, నేనేది చెప్పినా వాళ్ళు గొర్రెల్లాగా నమ్ముతారన్నటువంటి ఒక బలుపు, ఒక అహంకారం.
ఇప్పుడు అసలు అతను ఎవరో సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్ అరెస్ట్ అయ్యాడు, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోయిందప్ప. అసలు ఆ సిమెంట్ ఫ్యాక్టరీ నాది కాదంటాడు. అన్నాడా లేదా? ఏమని చెప్పాడు? మరి మైనర్ షేర్ హోల్డర్స్ మాత్రమే మేము, అసలు సంస్థకి మాకు సంబంధం లేదని. అది వికాట్ సిమెంట్స్, భారతీయ సిమెంట్స్ అనేది అసలు లేదు. దాని పేరేంటి? వికాట్ సిమెంట్స్. అతను చెప్పే అబద్ధాలు అన్నీ ఇన్ని కావన్నమాట. అసలు ఆయన నోరు తెరిస్తే అబద్ధం. ఏది అసలు నిజం చెప్పకూడదని ఒట్టు పెట్టుకున్నాడు. అప్పట్లో రాజశేఖర రెడ్డి ఇంకో మాట కూడా అంటూ ఉండేవాడు. ఎవరిని? చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి. ఏమని? కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెబుతాడంటాడు. చంద్రబాబు కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెబుతాడంటాడు. జగన్మోహన్ రెడ్డి కళ్ళు ఆర్పుతూ అబద్ధాలు చెబుతాడు. కళ్ళు ఆర్పిన ప్రతిసారి అబద్ధం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత టైం పట్టుతుంది నీ కళ్ళు ఆర్పడానికి? సెకనా? క్షణం. అంటే క్షణానికి అబద్ధాలు చెప్పేటటువంటి పేటెంట్ ఎవరిది? జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అబద్ధాల రాయుడుగా, అంటే ఇవాళ అతని అబద్ధాలు ప్రజల్లో ఈ ఓటమికి కారణం. 151 నుంచి 11కు పడిపోయిన ఆయన అబద్ధాలు ఇలాగే మాట్లాడుతుంటే, అంటే సిబిఐకి అయ్యే అబద్ధాలు చెప్పాను కదా, ఈడీకి అయ్యే అబద్ధాలు చెప్పాను కదా, అసలు నన్ను 13 ఏళ్ళుగా నన్ను బెయిల్ మీదే ఉన్నాను అన్న అహం ఇవాళ అది ప్రజలు దించారు, కానీ ఇంకా కోర్టులు లేకపోతే దర్యాప్తు సంస్థలు దించలేదన్నమాట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో అక్కడ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో పనిచేశారు. చంద్రబాబు నాయుడు పైన ఘర్షణో లేకపోతే ఒక ద్వేషమో, ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డే చెప్పాడుగో కొన్ని వాస్తవాలు. ఏమని? ఆ డిసిసి ప్రెసిడెంట్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్షిప్ కోసం నా కాళ్ళు పట్టుకున్నాడు అన్నాడు. అన్నాడా లేదా? ఎవరు చెప్పారన్నమాట? కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి గురించి. నేను అతనికి డిసిసి చైర్మన్ పదవి ఇప్పించాను అని అతను చెప్తుంటే, అంటే ఏంటి? కిరణ్ కుమార్ రెడ్డి అతను మామూలుగానే వాళ్ళ నాన్న నల్లారి అమర్నాథ్ రెడ్డి, అది రాజకీయ కుటుంబం. ఇందిరాగాంధీతో కలిసి పనిచేశాడు అమర్నాథ్ రెడ్డి. అమర్నాథ్ రెడ్డినే ఢీ కొట్టినాడు చంద్రబాబు. కిరణ్ కుమార్ రెడ్డికి అదే కదా చంద్రబాబు పైన గ్యాప్ అప్పట్లో ప్రత్యర్థులుగా ఉన్నది. అంటే ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థాయి ఎంత, చంద్రబాబు స్థాయి ఎంత? ఇప్పుడు ఒకే యూనివర్సిటీ కావచ్చు, అతను రాజకీయ నాయకుడే, ఇతను రాజకీయ నాయకుడే. కాకపోతే చంద్రబాబుపై ద్వేషానికి ఇవాళ వైఎస్ కుటుంబానికి ఇతను అక్కరకొచ్చాడు. ఇవాళ వైఎస్ కుటుంబంలో ఇతనే ఇవాళ ఒక బినామీగా వచ్చేసాడు. ఏది? గతంలో షాడో సీఎంగా మారాడు. రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా చేశాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మంత్రిగా 5 పోర్ట్ఫోలియోలు చేతబట్టి మరి అతను దగ్గర 50,000 కోట్లు దోచేశాడని కదా పెద్దిరెడ్డి పైన అభియోగాలు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన రామచంద్ర యాదవ్ కంప్లైంట్ చేశాడు. అది చదువు ఒకసారి. అమిత్ షాకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడనమాట. ఏంటి? 5 ఏళ్లలో ఇతను 30,000 కోట్ల ఆస్తులు కూడబెట్టాడని వరుసపెట్టి లిస్ట్ ఇచ్చాడు. ఆస్తులు కూడా శివభక్తుడు అంటాడు. ఎవరు? పెద్దిరెడ్డి. అంటే ఇవాళ బుగ్గమఠం భూములు అతను కబ్జా చేస్తాడు, మళ్ళీ శివభక్తుడిని అంటాడు, అందులో గోశాల గుడి కడతాడు. వీళ్ళంతా ఏంటంటే గుడినే కాదు గుళ్ళో లింగాన్ని కూడా మింగేసే బాపత్ అన్నమాట. సరే, అయితే ఇక్కడే ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి పైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేసినటువంటి వ్యక్తి, మరి నిన్న మీడియా సమావేశంలో మనం చూసాం. ఏముందబ్బా, పుష్ప సినిమాలో డైలాగ్ మాట్లాడితే కూడా తప్పేనా, మనం డెమోక్రసీలో ఉన్నామా లేమా అని చెప్పేసి అని అనుమానాలు వ్యక్తం చేయడం. మళ్ళీ ఏదైతే కనుక ఆ పోస్టర్ వాళ్ళ ఫ్లెక్సీల్లో ఉన్నటువంటి ఆ నరకడం రప్ప రప్ప అనేటువంటి ఆ డైలాగ్, సినిమా డైలాగ్ని 1కి 4 సార్లు చెప్పించుకుని మరీ చెప్పటం, ఇదంతా కూడా కేవలం భయభ్రాంతులకు గురి చేయడానికి, లేదంటే కనుక అవతల వాళ్ళని బెదిరించడానికి ఆయన చేస్తున్నటువంటి చర్యగా కనిపిస్తోంది అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఎలా చూడాలి? అంటే రప్ప రప్ప నరకటం అంటే ఆల్రెడీ నరికారు. జగన్ 5 ఏళ్ల పరిపాలనలో చేసింది అదే కదా. ఇప్పుడు సొంత చిన్నాన్ననే రప్ప రప్ప నరికేశారు కదా, కిరాతకంగా నరికారు. ఏది? ఇవాళ చంద్రయ్య యాదవ్ గుళ్ళపాడులో రప్ప రప్ప కోసేశారు. ఏది? గొంతు కోసేశారు అన్నమాట. అంటే ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళు అదే ఆ ఫ్లెక్సీలు అవే బ్యానర్లు పెట్టుకుంటుంటే అదేంటి రప్ప రప్ప అని ఫ్లెక్సీ పెడితే తప్పేంటి, మంచిదేగా అంటే. అతను తెలుగుదేశం సభ్యత్వం ఏదో కార్డు ఉందని చెప్పి ఎవరో జర్నలిస్ట్ అడిగితే
అవునప్ప తెలుగుదేశం మీద విసిగిపోయారు, అక్కడ పథకాలు అమలు చేయట్లేదు, మా పార్టీలో చేరాడు, అతను వాళ్ళ తెలుగుదేశం పార్టీని రప్ప కోస్తాడంట, మంచిదేగా అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటి, అతని ఆలోచనలు, అతను ఒక హింసాత్మక ఆయన వ్యవహార శైలి, అతను ఏంటి గ్యాంగ్ లీడర్గా, ఒక ముఠా నాయకుడిగా, ఆ పార్టీ ఒక ముఠా పార్టీగా ఇవాళ ప్రజల్లో ముద్ర. అంతే తప్ప అదొక రాజకీయ పార్టీ అని కానీ, అతను ఒక రాజకీయ నాయకుడని కానీ, అంటే ఈ నేరాలు ఘోరాలే మళ్ళా తనని అధికారం మీదకు తీసుకొస్తాయన. తెనాల్లో మనం చూసాం, వాళ్ళు గంజాయి మాఫియా, తెనాల్లో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, కిడ్నాపులు, లేకపోతే చైన్ స్నాచింగు, అసలు తలలు పగలగొట్టడం, ఆ మోటార్ సైకిళ్ళు ఎత్తుకుపోవడం అసలు మామూలుగా జరగట్లేదు. ఆ రౌడీ షీటర్లని అక్కడేదో పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తే రోడ్డు మీద వాళ్ళని పోయి పరామర్శిస్తాడు. అంటే ఎక్కడైనా సరే ఏంటి, అతను వినుకొండ పోయి రౌడీ షీటర్ హత్య జరిగితే అతను పరామర్శిస్తారు ఆ కుటుంబాన్ని. అంటే ఒక రౌడీల నాయకుడిగాన తనేంటి, ఇప్పుడు నేరస్తులందరినీ తన వెనక నడవమంటున్నాడు. ఒక నేరస్తుల సామ్రాజ్యాన్ని స్థాపించాలనేది జగన్మోహన్ రెడ్డి ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కనపడుతోంది. మళ్ళా ఈ నేరగాళ్ల పార్టీనే ప్రజలు గెలిపిస్తారా? ఈ రప్ప కోంచుకోవడానికే వైసీపీకి ఓట్లేయాలా? జనం ఆలోచించుకోవాలి. ఏది అసలు ఆ పార్టీ పేరు మార్చేసుకోకుంటే పోలా, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు, రప్ప పార్టీ అని పెట్టుకోండి. అసలు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆర్ అంటే రప్పనా? అంటే ఆల్రెడీ మిమ్మల్ని మీరు రప్ప జనం గొంతులు కోసారు, వాళ్ళు మిమ్మల్ని పరపర చించేశారు. ఏది ఈ పార్టీని ఇంతకన్నా ఇంకేం చించేయాలి? జగన్లో ఇప్పటికీ మార్పు రాకపోవడం, అంటే మార్పు రానాడే జగన్మోహన్ రెడ్డిలే, అది వేరే విషయం.